ఈ సింపుల్ ఫినాన్స్ రూల్ ని మీరు నిజంగా ఫాలో చేస్తే మీ డబ్బు మీద కంట్రోల్ వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది, ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది. అదే 50-30-20 బడ్జెట్ రూల్. ఇది ఒక పర్సనల్ మనీ మేనేజ్మెంట్ మెథడ్. ఈ రూల్ ప్రకారం మీ టేక్ హోమ్ ఇన్కమ్ అంటే ట్యాక్స్ కట్ అయ్యాక చేతిలో మిగిలే డబ్బును 3 భాగాలుగా విభజించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తున్నారని అనుకుందాం. ఈ రూల్ ప్రకారం 50% అంటే 25,000 రూపాయలు నీడ్స్ కోసం కేటాయించాలి. నీడ్స్ అంటే తప్పనిసరి ఖర్చులు, ఇంటి రెంట్ లేదా ఈఎంఐ, కరెంట్ మరియు నీటి బిల్లులు, గ్రోసరీస్, ట్రావెల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటివి. ఇవి లేకుండా మన రోజువారీ జీవితం నడవదు. తరువాత 30% అంటే 15,000 రూపాయలు వాంట్స్ కోసం. వాంట్స్ అంటే అవసరం కాకపోయినా మనం ఇష్టంతో చేసే ఖర్చులు, బయట భోజనం, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, షాపింగ్, చిన్న ట్రిప్స్ లేదా గ్యాడ్జెట్ అప్గ్రేడ్స్ వంటివి. ఇవి మన లైఫ్ స్టైల్ కు సంబంధించినవి. ఇక మిగిలిన 20% అంటే 10,000 రూపాయలు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఎమర్జెన్సీ ఫండ్, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఆర్డి ఆర్ ఎఫ్డి లేదా రిటైర్మెంట్ సేవింగ్స్ లాంటి వాటికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఇదే మన ఫ్యూచర్ సెక్యూరిటీకి బేస్ అవుతుంది. మొత్తంగా చూస్తే 50-30-20 అనేది ఒక సింపుల్ బడ్జెటింగ్ ఫ్రేమ్వర్క్. ఇది స్ట్రిక్ట్ రూల్ కాదు, ఒక గైడ్ లైన్ మాత్రమే. కానీ డిసిప్లిన్ తో ఫాలో చేస్తే ఖర్చులు బ్యాలెన్స్ అవుతాయి, సేవింగ్స్ హ్యాబిట్ వస్తుంది మరియు గ్రాడ్యువల్లీ ఫినాన్షియల్లీ స్టేబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో అర్థమైందా అండి? సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.